వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆలీ ఎవరైతే ఉన్నారో సినీ నటుడు ఆలీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే ఆలీ ఎప్పటి నుంచో వైసీపీతోనే అసోసియేట్ అయ్యాడు, బట్ ఇప్పుడు మాత్రం రీసెంట్గా ఆయనకి ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియాకి కోఆర్డినేటర్గా కూడా ఒక పదవి అయితే ఇవ్వడం జరిగింది. సో అలాంటి పదవులకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఒక మైనార్టీ ఓట్ బ్యాంక్ను దృష్టిలో పెట్టుకుని ఆలీకి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారని చర్చ జరుగుతోంది. అది కూడా ఆలీని రాజ్యసభకు పంపించబోతున్నారు జగన్ అని కూడా చెప్తూ ఉన్నారు. రేపు మార్చిలో ఏపీకి ఎస్పెషల్లీ 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా ఆ 3 రాజ్యసభ సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే రాబోతున్నాయి. సో అలా ఆలీకి ఒక సీటును ఆలీకి కేటాయించబోతున్నారనే చర్చ జరుగుతోంది. అది కూడా రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో మనం చూసినట్లయితే ప్రత్యేకించి 2014 ఎన్నికల పరిణామాల సమయంలో పరిణామాల క్రమంలో ఆ రోజు టీడీపీతో కూడా కొన్ని రోజుల పాటు ఆలీ అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన భేటీ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా కొన్ని రోజులు పవన్ కళ్యాణ్తో కూడా ఆయన అసోసియేట్ అయ్యారు. అటు సినిమాల పరంగా పవన్ కళ్యాణ్తోని చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది ఆలీకి. పవన్ కళ్యాణ్తో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వీళ్ళిద్దరూని, పవన్ కళ్యాణ్ అండ్ ఆలీ, సినిమాలకు అతీతంగా. సో అలా కొన్ని రోజుల పాటు ఆలీ జనసేనలోకి వెళ్తారు, లేకపోతే టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారాలు కూడా జరుగుతూ వచ్చాయి. బట్ వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా 2019 ఎన్నికల కంటే ముందు ఆలీ వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డిని కలిసి. అయితే ఆలీ ఇలాంటి సమయంలోనే ఆలీకి కొన్ని చోట్ల నుంచి వైఎస్ఆర్సీపీకి టికెట్ దక్కుతుంది వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం వచ్చింది. రాజమండ్రి నుంచి కూడా ఆలీకి ఎంపీ టికెట్ దక్కుతుందని ఒక దశలో ప్రచారం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ టికెట్ కానీ అర్బన్ టికెట్ కానీ ఆలీకి ఇస్తారని ఒక ప్రచారం జరిగింది. అప్పట్లోనే ఎన్నికల సమయంలోనే ఆలీకి ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆయనకి రాజ్యసభ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆలీకే తోఫా అంటూ కూడా పూర్తి స్థాయిలో మీడియాలో కూడా చాలా పీక్స్లో ప్రచారం జరిగింది. ఎన్నికల అనంతరం ఎన్నికల సమయంలో ఆలీ ఆ రోజున వైఎస్ఆర్సీపీ కోసం ప్రచారం కూడా చేశారు రాష్ట్రంలో పలు చోట్ల. సో చాలా సీరియస్గా ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కూడా ఆ రోజున ఆలీ గురయ్యారు. ఇక ఎన్నికల అనంతరం ఆయనకి రాజ్యసభకి రేపో మాపో రాజ్యసభకు పంపబోతున్నారనే చర్చ కూడా చాలా సాలిడ్గా తెర మీదకి వచ్చింది. అయితే ఆలీకి మాత్రం ఇటీవలే జగన్మోహన్ రెడ్డి కొంతమందికి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకు, ఆలీ లాంటి వాళ్ళకు చిన్న చిన్న పదవుల్లో వాళ్ళని అకామిడేట్ చేయడం జరిగింది. పిఆర్ఓ లాంటి పదవుల్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోసానికి ఇచ్చినట్టే ఆలీకి కూడా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఒక కీలక పదవిని అయితే జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. ఆ పదవికి అయితే ఆలీ దూరంగా పేరుకి ఆ పదవిలో ఉన్నారు, కానీ ఆ పదవికి అయితే ఆలీ దూరంగా ఉంటూనే వస్తున్నారు. అంత యాక్టివ్ పార్టిసిపెంట్గా ఆ పదవి విషయంలో ఆలీ లేరని అనుకోవాలి. తనకి రాజ్యసభ ఇస్తారనే ఒక ప్రామిస్ అలాగే ఉంది, లేకపోతే తను ఏదో ఒక టికెట్ మీద తను పోటీ చేయాలని ఇంట్రెస్ట్ తనకి ఉంది. బట్ వీటన్నిటికీ అతీతంగా అతి చిన్న పదవిని తనకు కేటాయించడం మీద మాత్రం ఆలీ అసంతృప్తితో ఉన్నారని ఒక ప్రచారం కూడా ఆయన సన్నిహితుల్లో ఉంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే క్రమంలోనే రేపటి ఎన్నికల నాటికి ఆలీకి రాజ్యసభ టికెట్ ఇవ్వబోతున్నారని కూడా కొన్ని లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బీజేపీతో అసోసియేట్ అయ్యారనే అంశం అధికారికంగా జనంలోకి వెళ్ళలేదు. బట్ బీజేపీ అండదండలతోనే ఆయన గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారనేది వాస్తవం. సో ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కూడా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైపే నిలబడింది. అయితే గత 4.5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక పథకాలు కావచ్చు, గతంలో ఉన్న పథకాలు రంజాన్ తోఫా మొదలుకొని గత ప్రభుత్వాలు పెట్టిన పథకాలని, మైనారిటీల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక వ్యతిరేక విధానాలు కావచ్చు, ఈరోజు ముస్లిం మైనారిటీలు అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమి వైపే చూస్తూ వస్తున్నాయి. బీజేపీతో పొత్తుల విషయంలో కూడా టీడీపీ అంత సీరియస్గా ఆలోచన చేయడానికి ఇది ఒక్కటే క్రైటీరియా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనకు దూరమైన ఆ వర్గాలను తిరిగి దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సర్వేల్లో కూడా అదే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఈ రోజున ఎస్పెషల్లీ చాలా చోట్ల బీసీల పేరుతో నాకు ప్రయోగం చేస్తున్నారు సిట్టింగుల మార్పు అంశాల్లో. అదే సమయంలో ఈరోజు చూసినట్లయితే ముస్లిం మైనారిటీ వర్గాల్ని, లైక్ మనం చూసాం కర్నూలులో సలాం కుటుంబం ఎలా ఆత్మహత్య చేసుకుంది అనేది. సో ఆ వర్గాలు మొత్తాన్ని తిరిగి తన దగ్గరికి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి రూపంలో. సో ఈ క్రమంలోనే ఈరోజు ఆలీ లాంటి వాళ్ళకి రాజ్యసభ ఇస్తారన్న చర్చ ఉంది. రేపు మార్చిలో 3 రాజ్యసభ సీట్లు వైసీపీ ఖాతాలోకి రాబోతున్నాయి. ఇందులో ఒక సీటు తన బాబాయ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళతో పాటు మరొక సీటును ఆలీకి ఇవ్వాలనుకుంటున్నారు. ఆలీని వైసీపీ తరపున రాజ్యసభకు పంపించేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డిసైడ్ అయ్యారన్న చర్చ కూడా జరుగుతోంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పటిదాకా చిన్న చిన్న పదవుల్లో మాత్రమే వాళ్ళని అకామిడేట్ చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆలీ విషయంలో రాజ్యసభ టికెట్ ఇచ్చే విషయంలో ఒక సీరియస్ స్టాండ్ తీసుకునే అవకాశం ఎంతవరకు ఉందనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.